ఆడవాళ్ల మధ్యన మద్యం షాపు మరియు దాబాను అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ పాతపట్నం గ్రామంలో గల ఏపీహెచ్పీ కాలనీలో సుమారు 50 కుటుంబాలు సుమారు 30 నుండి 45 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ పాతపట్నంలో ఎక్కడా లేనంతట ప్రశాంతత ఆహ్లాద ఇక్కడ ఉంటుంది. అదే కాక ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. అనగా ప్రభుత్వం, పోలీస్ స్టేషన్, ఎండిఓ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ బీసీ హాస్టల్, BSNL ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్, సబ్ రిజిస్టర్ కార్యాలయం, పాతపట్నం కోర్టు ప్రాంగణ సచివాలయం, RNB వెలుగు ఆఫీస్, సబ్ జైల్, అగ్రికల్చర్, రైల్వే ట్రాక్, నేషనల్ హైవే గ్రంథాలయం, అదే కాక చిన్నపిల్లలు ఆడుకునే ఆట స్థలం, ఎక్కడైనా క్రీడలు జరిగితే ఇక్కడికే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఆట పోటీలు పెడతారు. అలాంటి ప్రాంగణంలో గవర్నమెంట్ వాళ్ళు మద్యం దుకాణానికి మరియు దాబాని అనుమతించడానికి ఏపీహెచ్పీ కాలనీ వాసుల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సదరు అధికారులు తక్షణమే అనుమతి ఇచ్చిన మద్యం దుకాణాన్ని మరియు డాబాని అనుమతులను ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ ఏపీహెచ్పీ కాలనీ బాధితుల తరపున కోరుకుంటున్నారు. ఆయన కూడా ప్రశాంత నిలయం అని పేరు పెట్టుకున్నారు. దానికి అది మరి ఎవరికీ తెలియకుండా ఒక కొత్తగా ఏర్పడినటువంటి ఒక వైన్ షాప్కి అది ఆయన లీజుకి ఇవ్వటానికి అని తెలిసింది. దానికి అనుబంధంగా ఒక డాబాను కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిర్ణయించినట్టుగా తెలిసింది. అది ఒక 2-3 రోజుల్లో ప్రారంభించడానికి కూడా వాళ్ళ సన్నద్ధాలు చేస్తున్నట్టుగా తెలిసింది. మరి ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం జనావాసాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అది పెట్టడం అనేది చాలా చట్టవిరుద్ధం. మరి దానికి అఫీషియల్గా వాళ్ళు ఎలాగా దానికి పర్మిషన్ ఇచ్చారో కూడా మాకు తెలియంది. దీని మీద పూర్తిగా మేము స్పందిస్తున్నాం. మా ఆడవాళ్ళు కూడా దానికి పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా కానీ వైన్ షాప్ కానీ ఇక్కడ పెట్టిస్తే దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం. దీనికోసం మేము కమిషనర్కి, అలాగే గౌరవ శాసనసభ్యులకి, అలాగే అందరూ అఫీషియల్స్కి మేము రిప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. దాన్ని అర్థం చేసుకొని పై అధికారులు, గౌరవ శాసనసభ్యులు కూడా చర్య తీసుకొని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆ వైన్ షాప్ను ఆ 2 కూడా పెట్టకుండా ఉండాలని అందరి తరఫున కోరుకుంటున్నాం. మేము ఇక్కడ చాలా ప్రశాంతంగా ఒక 40-50 సంవత్సరాల నుంచి అందరూ కూడా కుటుంబాలతో బతుకుతున్నారు. చిన్నపిల్లలు, ముసలోళ్ళు అందరితో కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండి ఎవరు వచ్చినా కూడా ఈ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుందమ్మని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఉండే దగ్గర ఇక్కడ వైన్ షాపు, బార్లు ఇవన్నీ పెట్టడం అంటే ఇది మంచి పద్ధతి కాదు. తర్వాత ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్, వెలుగు ఆఫీసు, పోలీస్ స్టేషను, కోర్టు, ఇలాంటి ఇవన్నీ హాస్టల్ అన్నీ ఇక్కడే ఉంటే ఆ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఈ గ్రౌండ్లోనే వచ్చి గేమ్స్ ఆడుతుంటారు. ఆడపిల్లలు ఏదైనా అవసరాలు ఉంటే ఇటువైపు వస్తుంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు రేపు పొద్దున మాకు కూడా సాయంత్రం 6 అయితే ఇంక తలుపులు తీసి బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఆడవాళ్ళంతా ఏమవ్వాలి, ఇక్కడ ఫ్యామిలీస్తో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. మరి వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకొని మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి పరిస్థితి మీ ఇంటికి వస్తే, మీ పరిస్థితిలో వస్తే ఏం జరుగుతుందో మీరు అసలు ఆలోచించి కొంచెం మా అందరి బాధను కూడా అర్థం చేసుకొని ఇక్కడ ఈ వైన్ షాప్ ఇవి ఏర్పాటు చేయకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ జరిగితే మాత్రం అందరం కూర్చొని ధర్నా చేస్తాం. తర్వాత ఎవరు వచ్చి ఏం చేసినా కూడా మేము ఇక్కడ ఆమరహర దీక్ష అయితే చేస్తాము. తర్వాత ఎవరు కూడా అధికారులకు లేదు. ఇక్కడ అదికైతే మేము ఎక్కడ నెట్లు వేసుకుని కూర్చుంటాం. అది పెడితే మాత్రం ఒప్పుకోము. మొత్తం మా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిపి కూర్చుంటాం ఇక్కడ.